హైదరాబాద్ చాదర్ఘాట్లో అనుమానాస్పద స్థితిలో ఒక నర్సు మృతి చెందారు. శిరీష అనే ఒక నర్సు గుండెపోటుతోటి మృతి చెందింది అని భర్త వినయ్ అంటున్నారు. వినయ్ హత్య చేశాడని శిరీష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శిరీష మృతదేహంపై గాయాలున్నాయని ఫిర్యాదు చేశారు వాళ్ళు. శిరీష మృతదేహం తరలింపుతోటి అనుమానం వచ్చింది. ఉస్మానియా మార్చురీలో శిరీష మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత్ అందిస్తారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక మిస్టీరియస్ డెత్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. హస్బెండే చంపాడని చెప్పేసి బాధితురాలి ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. ప్రజెంట్ చాదర్ఘాట్ పిఎస్ పరిధిలో చనిపోయినటువంటి శిరీషకు సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఏం చెప్తారు శిరీష డెత్ గురించి? మీకున్నటువంటి అనుమానాలు ఏంటి? 2 days క్రిందట మా చెల్లెకి ఫోన్ చేసిందటండి. ఇట్లా నాకు ఇంట్లో టార్చర్ ఉంది, భరించలేకపోతున్నాను. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. నేను నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అనేసి ఫోన్ చేసిందంట. ఇంకా అదే చివరి ఫోన్ ఆమెది. అంటే ఓన్ సిస్టర్? ఓన్ సిస్టర్. నేను పెద్దదాన్ని. ఎప్పుడు మ్యారేజ్ అయింది? అంటే ఎప్పటి నుండి? అంటే గొడవల కారణం ఏంటి తెలియదు. ఇంకా గొడవలకు కారణం వాడికి అనుమానం. వాడు డ్రింకర్. వాడికి ఓ జాబ్ లేదు, ఏం లేదు. ఆమె జాబ్ చేస్తుంది. ఏం పేరు ఆయన పేరు? వినయ్. దాని మీదనే డిపెండ్ వాడు. అంటే మెయిన్ ఏంటి? అనుమానంతోనే విధంగా చేసిండు అనుకోవచ్చా? అదే ఎట్లా చేసినా తెలియదు కానీ దెబ్బలున్నాయి ఒంటి మీద. అమ్మాయి డెడ్ బాడీని చూసారా? ఎక్కడెక్కడ ఉన్నాయి గాయాలు? ఫేస్ మీద? ఆ ఫేస్కి ఇక్కడ ఉంది, మన ఐట్ సైడ్ ఉంది, ఇక్కడ చెస్ట్ మీద ఉంది, ఇక్కడ చేయి మీద ఉంది. అంటే ఆయన డ్రింకరా వినయ్? డ్రింక్ తాగేసి మొన్న కూడా ఫ్రైడే అంటే ఒక ముందు కదా, ఒక రోజు ముందు కూడా దీన్ని కాల్ చేసి చెప్పిండంట. ఇట్లా కొంచెం టార్చర్ చేస్తుండ్రు తాగేసి డబ్బుల గురించి. ఒక పాప ఉంది, చిన్న కిడ్, 6 years. ఆడ ఎవరితో మాట్లాడినాడండి. పెద్ద డౌట్ అంట వానికి. ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా డౌట్ ఉందా లేకపోతే ఈయన ఒకటే చేసిన? మొత్తం ఆ హస్బెండ్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మీద. సో వాళ్ళ హస్బెండ్ వినయ్ ఉన్నారు. వినయ్ కదా? అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ మీదే అలిగేషన్ చేస్తున్నారు, మీరే చంపి ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి మీరేం చెప్తారు? మేడం, అదే నా పరిధిలో కాదు, వాళ్ళ ఎంక్వైరీ పరిధిలో వాళ్ళు ఉంది. ఏం జరిగింది అనేది అది రిపోర్టర్ లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఏమన్నది ఉన్నా తెలిపోతుంది కదా మేడం. తెలిపినప్పుడు నా తప్పు అంటే నేను కోరుకునేది ఏంటంటే ఈ మధ్యలో ఆ అమ్మాయి కాల్ లిస్ట్ తీసి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందామని ఉంది మేడం. నాకు అవతల అమ్మాయి కాబట్టి ఇంత ఉంది. అది రిపోర్ట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా బహిర్గతం చేస్తే ఆ రోజు మనశ్శాంతి ఉంటుంది. అంతవరకు మనసు ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు వాళ్ళతోటి ఫోన్లో మాట్లాడియ్యారు అని చెప్పేసి కూడా వాళ్ళు అలిగేట్ చేస్తారు. వాళ్ళ అక్క ఫోన్ నేనే ఇచ్చిన కదా మేడం. వాళ్ళ అక్కకి ఫోన్ నేనే ఇప్పించిన. ఈ అమ్మాయి పాత ఫోన్ వాళ్ళ అక్కకి ఇచ్చి ఈ అమ్మాయి కొత్త ఫోన్ ఇప్పించిన. వాళ్ళకి ఎన్నిసార్లు వచ్చిందో జమునా హౌస్లో చూడండి మేడం. వాళ్ళకి ఎన్నిసార్లు వచ్చిందో, వాళ్ళ బాబు ఎన్నిసార్లు వచ్చిందో, ఎన్ని రోజులు మా దగ్గర ఉన్నారో ఒకసారి ఎంక్వైరీ చేసింది. వాళ్ళకు కూడా బహిర్గతం చేస్తే బాగుంటుంది మేడం. ఇదంతా ఓపెన్గా నా మీదే ఆరోపణ చేయండి, సరే వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టు ఓకే, నేను కాను. అది వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడితే అది బాగుంటుందని నాకు. సో వీళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి అలిగేషన్స్ ఒకవైపు, మరోవైపు వినయ్ వర్షన్, రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో పోలీసులు ఏం తెలుసుకోబోతున్నారో చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ అంజిత, ఉస్మానియా హాస్పిటల్ నుండి. ప్రణీత, TV9.